పొడుగ్గా వెళ్ళిన గుమ్మడికాయ తొట్టలోకి పోయి బాగా పక్వానికి వచ్చిన మంచి గుమ్మడికాయని తీసుకొని దాన్ని ఆ బూడిద పోయే విధంగా పీచుతో శుభ్రంగా రుద్దిన తర్వాత ముక్కలుగా కోసుకొని మీరు చూసే విధంగా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని దాంట్లో ఆ విత్తనాలన్నీ తీసేయాలి. తీసేసుకొని పైతోళ్ళంతా తీసేసుకున్న తర్వాత వాటిని కచ్చా పచ్చిగా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత ఒక కాటన్ గుడ్డ తీసుకొని ఆ గుడ్డలో దీన్ని ఈ కచ్చా పచ్చి చేసుకున్నంత గుజ్జుని దాంట్లో వేసుకొని బాగా గట్టిగా కట్టి దాని మీద ఒక బరువైన వస్తువుని తినటం వల్ల ఆ నీళ్ళన్నీ కూడా ఇంకిపోయి బాగా పొడి పొడిగా ఆ గుజ్జంతా ఉంటుంది. దాంట్లో మినపప్పు మిక్సీ వేసుకొని కలుపుకొని ఎండలో పెట్టేసుకొని ఆరిపోతే సాయంకాలం రెడీ.